103వ శ్లోకము. రక్తవర్ణ మాంసనిష్ఠ గుడాన్న ప్రీతిమానస సమస్త భక్త సుఖదా లాకిన్యంబా స్వరూపిణి. ఈ శ్లోకంలోని మొదటి నామము రక్తవర్ణ. ఇది 499వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు రక్తవర్ణాయై నమః అని చెప్పాలి. రక్త అంటే నెత్తురు, వర్ణ అంటే రంగులో ఉండునది. ఇంతకు పూర్వము విశుద్ధి చక్రాధిష్టాన దేవత రంగు కూడా ఆరక్తవర్ణ అనే నామంతో చెప్పబడింది. అయితే ఆ దేవత 100కి 100 ఎర్రని ఎరుపు రంగులో ఉండదు. ఆ దేవత వర్ణం పాటల వర్ణము, అంటే తెలుపు ప్లస్ ఎరుపు కలిసిన రంగులో ఉంటుంది. కానీ ఈ మణిపూర చక్రాధిష్టాన దేవత ఎర్రని ఎరుపు రంగులో ఉంటుంది. ఎర్రని రక్తవర్ణంలో ఉండునది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము మాంసనిష్ఠ. ఇది 500వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మాంసనిష్ఠాయై నమః అని చెప్పాలి. మాంస అంటే మాంస ధాతువును, నిష్ఠ అంటే ఆశ్రయించి ఉండునది. ఈ మణిపూర చక్రాధిష్టాన దేవత సప్తధాతువులలోని మాంసాన్ని ఆశ్రయించి ఉంటుంది. జీవి శరీరానికి ఎముకలు ఆకారాన్ని మాత్రమే రూపొందిస్తాయి. ఆ ఆకారం యొక్క పూర్తి రూపము ద్యోతకమవ్వాలంటే ఆ ఎముకలు మాంసము కండరాలతో కలిసి ఉండాలి. గృహానికి ఇనుపతీగలు కడ్డీలు ఎలాంటివో శరీరానికి ఎముకలు అలాంటివి. గృహానికి సిమెంటు సున్నము ఇటుకలు ఎలాంటివో శరీరానికి మాంస కండరాలు అలాంటివి. ఈ మాంసము కండరాల వల్లే శరీరానికి పుష్టి చేకూరుతుంది. ఎండిపోయినట్లు ఎముకలు కనబడేలా ఉండేవారు ఈ నామాన్ని మాంసనిష్ఠాయై నమః అని సంపుటి చేసి 40 రోజులు జపించి చివరి రోజున అమ్మవారికి పూజ చేసి గుడాన్నము అంటే చక్కెర పొంగలి లాంటిది నైవేద్యం పెడితే వారికి త్వరలోనే శరీర పుష్టి చేకూరుతుంది. ముఖ్యంగా ఎన్నో రోజులు జ్వరం వలన లంఘనాలు చేసి శుష్కించిన వారు పథ్యం తీసుకున్న తర్వాత అమ్మవారికి పూజ చేసి ఈ గుడానాన్ని నైవేద్యం పెడితే త్వరలోనే మళ్ళీ ఒళ్ళు చేస్తారు. శరీరంలో ఎక్కువ మాంసపుష్టి ఆవేశాన్ని కూడా రేకెత్తిస్తుంది. జంతు మాంసం తింటే అది అరిగే వరకు ఈ ఆవేశ లక్షణం ఉంటుంది. మాంస ధాతువును ఆశ్రయించి ఉండునది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము గుడాన్న ప్రీతిమానస. ఇది 501వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు గుడాన్న ప్రీతిమానసాయై నమః అని చెప్పాలి. గుడాన్న అంటే చక్కెర పొంగలి వంటి ఆహారం నందు, ప్రీతి అంటే ప్రీతి కలిగిన, మానస అంటే మనస్సు గలది. చెరుకు గడ నుండి తీసిన రసము ఈ అమ్మవారికి ఇష్టము. మణిపూరాబ్జ అధిష్టాన దేవత అయిన రాకినీ శక్తికి గుడాన్నం అంటే ప్రీతిగా ఉంటుందట. ఇంతకు ముందు నామంలో చెప్పినట్లు శరీర పుష్టిని కోరేవారు ఈ దేవతను ఆరాధించి గుడాన్నము నైవేద్యం పెట్టిన తర్వాత తాము భోజనము చేస్తే త్వరలోనే వారికి శరీర పుష్టి చేకూరుతుంది. చెరకు సంబంధమైన వాటిని తీసుకోవడం నియంత్రణ చేస్తే ఆవేశాలు నియంత్రించబడతాయి. కాలేయము ప్లీహము బాగుపడతాయి. చెరుకు సరుకుల వాడకం అధికమైతే కాలేయము ప్లీహము ఎక్కువ రసాన్ని ఉత్పత్తి చేసి నరద్వేషాన్ని, నిరాశను, నిస్పృహను కలగజేస్తాయి. 3వ మాసంలో పిండ రూపంలో ఉన్న జీవుడు గుడానాన్ని అభిలషిస్తాడని సూచన ఈ నామంలో ఉంది. దీనికి అనుగుణంగా 3వ మాసం గర్భిణీ స్త్రీ గుడానాన్ని పథ్యంగా స్వీకరిస్తే మంచిది. అన్నప్రాసన తర్వాత శిశువుకు ముందు పాయసాన్ని, తర్వాత నెయ్యి అన్నాన్ని, తర్వాత గుడాన్నాన్ని తినిపించడము ప్రారంభించాలి అని సూచన కూడా ఈ నామంలో ఉంది. గుడాన్నమునందు ప్రీతి కలది అని ఈ నామానికి అర్థము. తర్వాతి నామము సమస్త భక్త సుఖదా. ఇది 502వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సమస్త భక్త సుఖదాయై నమః అని చెప్పాలి. సమస్త అంటే అందరూ, భక్త అంటే భక్తులకు, సుఖ అంటే సుఖములను, దా అంటే ఇచ్చునది. భక్తి మార్గంలో సమస్త సుఖములను ఇచ్చునది. పైన చెప్పబడిన విధంగానే నైవేద్యం పెడుతూ ఈ మణిపూర చక్రాధిష్టాన దేవతను ఉపాసించే వారికి అవసరమైన అన్ని సుఖ సంతోషాలు కలిగేట్లు అమ్మవారు ప్రసాదిస్తుంది. భక్తుల పదానికి ముందున్న సమస్త పదము అన్ని రకాల భక్తులకు అని కూడా సూచిస్తుంది. ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధార్థులు, జ్ఞానులు అని భక్తులు 4 రకాలని భగవద్గీతలో చెప్పబడింది.
తనను ఆరాధించే వీరందరికీ కూడా అమ్మవారు వారికి కావలసినవి ప్రసాదిస్తుంది. ఈ భక్తుల మనస్సుకు సుఖానికి మధ్య తేడా ఉండదు. అన్ని రకముల భక్తులకు అవసరమైన సుఖ సంతోషాలను ప్రసాదించున్నది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని చివరి నామము లాకిన్యంబా స్వరూపిణి, ఇది 503వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు లాకిన్యంబా స్వరూపిణ్యై నమః అని చెప్పాలి. లాకిని ప్లస్ అంబా ప్లస్ స్వరూపిణి అంటే లాకిని దేవతా స్వరూపముగా నున్నది. మణిపూర చక్రానికి అధిష్టాన దేవత పేరు లాకిని. ఈ చక్రాధిష్టాన దేవతకు సంబంధించిన బీజ కీలక న్యాస మంత్రాలన్నీ లకార సంబంధంతో ఉంటాయని లాకిని నామంలోని మొదటి అక్షరం లా సూచిస్తుంది. మణిపూరాబ్జ నిలయ అనే నామం నుండి ఈ నామం దాకా ఈ లాకినీ దేవతకు సంబంధించిన వివరాలే చెప్పబడ్డాయి. లాకినీ దేవతా స్వరూపముగా ఉన్నది అని ఈ నామానికి అర్థము.